హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ ఓపెన్ బోట్ నెక్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని నెక్ చుట్టూ కూడా పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని నెక్ చుట్టూ కూడా పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఖర్చు ఎక్కువ తక్కువ స్టిచ్ చేయకూడదండి, కరెక్ట్గా పావించి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి పావించి యువతలుగా స్టిచ్ చేసుకోవాలి. ఇటువైపును కూడా ఈ మార్కింగ్కి పావించి యువతలుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ కార్నర్స్ దగ్గర క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు వీలైతే ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్నాము అంటే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా, ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ ని 1/2 ఇంచు మార్జిన్ తో జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక 1/2 ఇంచి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మెయిన్ క్లాత్ కి రైట్ సైడ్ వైపున లైనింగ్ ని పెట్టేసుకొని నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచు మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మరలా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో పీస్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో పీస్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు సైడ్ పీసెస్‌ని జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ సైడ్ పీసెస్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్‌ని మిడిల్ పీస్‌కి జాయిన్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఎటువైపున పీస్‌ని అటువైపున పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి.
చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనం చెస్ట్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. చూసారా మనకి కప్ షేప్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపున పీస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. రెండో పీస్ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి.
ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా, కానీ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచి మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ అలాగే కాజా పట్టీ రెండు కూడా కరెక్ట్ గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా, మనకి రెండు కరెక్ట్ గా సరిపోయాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకొని సరి చేసుకోండి. ఇప్పుడు ఈ కింది వైపున పట్టీని స్టిచ్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కి పట్టీని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా పట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్స్ ని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి.
ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో షోల్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి షోల్డర్ ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదా, ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపున ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి క్లాత్ అనేది ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి లైనింగ్కి జాయింట్ అయితే పడింది కదా, అంటే మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా సెట్ చేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్స్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూసారా, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు రెండు కూడా ఇలా పక్క పక్కనే వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి.
హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపున కుండలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడ్ అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ రెండు ఒకే వైపున కుండలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒక వైపున లోత్ తీసుకుంటాం కదా, ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున కుండలాగా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూసారా, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇదే స్టిచ్ మీద చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకోవాలి.
రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచులు. ఇప్పుడు ఈ 29 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 29 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి ఎంత వస్తుంది? 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. వీళ్ళకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్కి కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ వచ్చేసి 7.75 ఇంచులు. ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా. కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 7.75 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఆల్రెడీ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా. ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ జాయింట్లు రెండు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకొక 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి.
రెండో వైపును కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రంట్ ఓపెన్ బోట్ నెక్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.